ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వానల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా పంట పొలాలు నీట మునిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని స్థానికులు రక్షించారు. మహబూబ్ నగర్ పట్టణంలో జగ్జీవన్ రామ్ నగర్ కాలనీ, కురిహినిశెట్టి కాలనీల్లో రోడ్లపైకి ఇళ్లలోకి నీరు చేరింది. జడ్చర్ల పట్టణంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు చుట్టుముట్టి జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరి రోగులు ఇబ్బంది పడ్డారు. మిడ్జిల్ మండలంలో పంట చేలు నీట మునిగాయి. వాడ్యాల్ గ్రామ శివార్లో కేఎల్ఐ కాల్వ ఉధృతి కారణంగా కట్ట తెగిపోయింది. ఎత్తం, మైలారం గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి కుమార్తె మృత్యువాత పడ్డారు. సరళసాగర్ గేట్లు తెరుచుకోవడంతో మదనాపురం, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, చెరువులు ఉప్పొంగడంతో జనజీవనం స్తంభించింది. నాగర్ కర్నూల్ పరిధిలోని నాగనూలు ఊర చెరువు వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించారు. భారీ వర్షాలకు ఊక చెట్టు, పెద్దవాగు, దుందుభీవాగు, నల్లవాగు, చంద్రవాగు సహా ప్రధాన వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గద్వాల జిల్లాలో కోటబురుజులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 చోట్ల నేలకూలడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్, కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామ శివార్లో తాండూర్, మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కోతకు గురైంది. మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దోమలపెంట దగ్గర కొండచర్యలు విరిగిపడడంతో శ్రీశైలం వెళ్లే ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. వానల ధాటికి ఉమ్మడి జిల్లాల్లోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కోయిల్ సాగర్ జలాశయం నుంచి 3 గేట్లను ఎత్తి 12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మదనాపురంలో సరళసాగర్ నిండి సైఫన్ సిస్టమ్ ద్వారా పనిచేసే స్వయంచాలిత గేట్లు తెరుచుకున్నాయి. కానాయపల్లి గ్రామంలోకి నీరు చేరుతుండటంతో శంకరసముద్రం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రామన్పాడు జలాశయానికి సైతం వరద పోటెత్తడంతో 3 గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని ఊకచెట్టు వాగులోకి విడుదల చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ సంగంబండ బ్యాలెన్స్ రిజర్వాయర్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.